శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 96698792. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్త కొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడైనా మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఓం సారాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ప్రతిరోజు కూడా నీ పితృదేవతలు నీ ఇంటి చుట్టూ, నువ్వు పడుకున్న మంచం చుట్టూ, నీ ఇంట్లో మూల మూలలా తిరుగుతూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. నువ్వు గమనించట్లేదంట, నువ్వు చూడట్లేదట, నువ్వు పట్టించుకోవట్లేదట. ఇది ఇలానే జరిగితే చాలా కష్టమంట. నీ ఇంట్లో వారికి సంబంధించి నలుపు ఎరుపు బట్టలు ఉన్నాయట. వారి కోరిక తీర్చకపోతే నువ్వు, నీ కుటుంబం అష్ట కష్టాలు పడాల్సి వస్తుందట. జాగ్రత్తగా వాళ్ళ మనసులో కోరిక ఏంటో, వాళ్ళ మనసులోని బాధ ఏంటో, వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో, ఎందుకు నీ ఇంటి చుట్టూ తిరుగుతున్నారో, అసలు వాళ్ళకు సంబంధించిన వస్తువులు నీ ఇంట్లో ఏమున్నాయో ప్రతి ఒక్కటి ఈ రోజు నువ్వు తెలుసుకో బిడ్డ. ఎందుకంటే చాలా నష్టపోతావు. పితృదేవతలు బ్రతికున్నంత సేపు నీకెంత మేలు చేస్తారో తర్వాత వాళ్ళ మనసును నొప్పిస్తే అంత బాధపడాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళ మనసులోని బాధ ఏంటో తెలుసుకో, వాళ్ళ కష్టానికి కారణం ఏంటో తెలుసుకో, వాళ్ళ కన్నీళ్ళకి కారణం ఏంటో తెలుసుకో. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు సందేశాన్ని విడిచిపెట్టుకు బిడ్డ. ఎందుకంటే సాక్షాత్తు నీ పితృదేవతలు నీతో మాట్లాడే సమయం ఇది నువ్వని అర్థం చేసుకో బిడ్డ. నీకు అనిపిస్తుందా, నీ వాళ్ళు ఎవరైనా మరణించిన తర్వాత నీకు అనిపించింది కదా, ఇంకంతా ముగిసిపోయింది, వాళ్ళు లేరు, ఇంకా తిరిగి రారు, ఇక కంటికి కూడా కనిపించిన లోకాలకు వెళ్ళిపోయారు అని అనిపిస్తుందా? నీకు అనిపిస్తుందా శ్మశానంలో చితి కాలిన తర్వాత అంతా అయిపోయింది, ఇంకేం లేదు అని నీకు అనిపిస్తోందా? ఆ మనిషి ఎప్పటికీ వెళ్ళిపోయాడు తిరిగి రాని లోకాలకి అని. అయితే నువ్వు చాలా పెద్ద భ్రమలో ఉన్నావు బిడ్డ. ఆ మనిషి వెళ్ళిపోలేదు, ఇంకా ఇంట్లోనే ఉన్నాడు. అదే అలమర చుట్టుపక్కల నువ్వు అతని బట్టలు ఉంచిన చోట, అదే మంచం తలభాగంలో నువ్వు అతని జ్ఞాపకాలు అమర్చిన చోట ఉన్నాడని నీకు తెలుసా? మనిషి చనిపోతాడు, అతని శరీరం చనిపోతుంది, కానీ అతని మోహం చనిపోదు. నువ్వు చనిపోయిన వాడి బట్టలు ధరిస్తే కేవలం ఒక బట్ట ధరించటం కాదు, ఒక శవం యొక్క చర్మం ఒడిసి ఉంటావు. అవును, ఇది వినటానికి కఠినంగా అనిపించవచ్చు తల్లి, కానీ సత్యం ఇదే. ఆ బట్టల్లో ఆ చనిపోయిన వ్యక్తి యొక్క వాసన, అతని చెమట మరియు అతని మరణ సమయంలో ఆ తడబాటు బంధించబడి ఉంటాయని తెలుసా? నువ్వు ఆ బట్టలను నీ శరీరానికి అంటించగానే ఆ వణుకుతున్న ఆత్మ ఒక చుబకంగా మారి, ఒక చుంబంగా మారి నీ వైపు ఆకర్షితమై వస్తుందని నీకు తెలుసా? దానికి అనిపిస్తుంది, నాకు నా శరీరం మళ్ళీ దొరికింది మరియు ఇప్పుడు ప్రారంభమవుతుంది అని ఒక ఆశ చెలరేగుతుంది. దానిని విజ్ఞానం నెగిటివ్ ఎనర్జీ అంటుంది మరియు శాస్త్రం ప్రేత బాధ అంటుంది. అకస్మాత్తుగా భుజాలు బరువుగా అనిపించటం, రాత్రి భయానక కలలు రావటం మరియు ఇంట్లో ఏదో అదృశ్య నీడ ఉన్నట్లు అనిపించటం. ఈరోజు ఇక్కడ నీకు నేను చెప్పబోతున్న ఈ అధ్యాయాన్ని విన్నా ఉంటే గుండె జల్లుమంటుంది. నువ్వు ఇంట్లో ఉంచిన పూర్వీకుల బట్టలు, వారి మంచం మరియు వారి గడియారం నిజానికి జ్ఞాపకాలు కాదు, కానీ ఇబ్బందుల ఒక బాంబు. అది ఎప్పుడైనా పేలవచ్చు. కాబట్టి నువ్వు నీ మరియు నీ కుటుంబ సభ్యుల భద్రత కోరుకుంటే తదుపరి 10 నిమిషాలు నీ స్థానం నుంచి కదలకుండా విను బిడ్డ. ఎందుకంటే ఈరోజు నీకు తెలుస్తుంది, నువ్వు ప్రేమగా భావించి రొమ్ముకు హత్తుకొని ఉన్న ఆ వస్తువులను వెంటనే కాల్చేయాలి లేదా దానం చెయ్యాలి అని. ముందుగా ఇది నువ్వు అర్థం చేసుకోవాలి. శరీరం కాలిపోయిన ఆత్మ ఎందుకు నిర్జీవ వస్తువులతో అంటు పెట్టుకుని ఉంటుంది బాబా అన్న సందేహం వస్తే విజ్ఞానం అంటుంది బిడ్డ, ప్రతి వస్తువులో ఒక శక్తి ఉంటుంది, ఒక కంపన ఉంటుంది. నువ్వు ఏదైనా బట్టను చాలా కాలం ధరిస్తే అది శరీర వాసన, ఆ శరీర చెమట మరియు తన శక్తి ఆ బట్ట కణాల్లో దాగి చేరిపోతుంది. ఇక్కడ గరుడ పురాణం చెప్తుంది, మనిషి గుర్తింపు 3 వస్తువుల్లో ఉంటుంది.
అతని ముఖం, అతని గొంతు మరియు అతని వాసన. చనిపోయిన తర్వాత ముఖం మరియు గొంతు వెళ్ళిపోతాయి, కానీ వాసన మిగిలిపోతుంది. ఆ వాసన బట్టల్లో, ఆ మంచంలో జీవించి ఉంటుంది. కుక్క లాంటి జంతువులు మైళ్ళ దూరం నుంచి తన యజమానిని కేవలం ఆ వాసనతోనే గుర్తిస్తాయి కదా. అదే విధంగా చనిపోయిన తర్వాత ఆత్మ యొక్క వాసన పసిగట్టే శక్తి మరియు జ్ఞాపకం ఉంచుకునే శక్తి అనేక రెట్లు పెరిగిపోతుంది. ఆత్మ తన శరీరం నుంచి బయటకు వెళ్ళినప్పుడు అది భయపడుతుంది. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు. అంతటా చీకటి మరియు యమదూతల భయం వెంటాడుతూ ఉంటుంది. అలాంటప్పుడు దానికి తన పాత పరిచిత వాసనే తన వైపు మళ్ళీ ఆకర్షిస్తుంది. ఆ వాసన దానికి భద్రత భావాన్ని కలిగిస్తుంది. ఊహించు, నువ్వు నీ తండ్రి యొక్క ఆ షర్ట్ ధరించావు. అది అతను తరచూ ధరించేది. ఆ షర్టులో అతని శక్తి ఉంది. నువ్వు దాన్ని ధరించగానే అక్కడ ఆ వెతుకుతున్న ఆత్మ వెంటనే నీ దగ్గరికి వస్తుంది. దానికి అనిపిస్తుంది, అరే ఇది నా శరీరమే, ఇది నా సుగంధమే, అది నా ఆభా మండలం. అంటే నీ ఆభతో అంటి పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. నీ శక్తితో మమేకమయ్యే ప్రయత్నం చేస్తుంది. నీలో కలిసే ప్రయత్నం చేస్తుంది. అది నీ శరీరంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తుంది. ఇదే కారణం చాలా మందికి చనిపోయిన వ్యక్తి బట్టలు ధరించిన తర్వాత అకస్మాత్తుగా బరువుగా అనిపించటం, భుజాల నొప్పి రావటం, తలలో వింత నొప్పి, లేదా ఎవరో వెనుక నుంచి గొంతు గిల్లుతున్నట్టు అనిపించటం. ఇది ఆ ఆత్మ యొక్క ఒత్తిడి. అది నీకు హాని చెయ్యాలి అనుకోవటం లేదు, కానీ దాని మోహం అంత బలమైనది కాబట్టి దాన్ని నెగిటివ్ ఎనర్జీ, దానిని మరణశక్తి అంటారు బిడ్డ. అది నువ్వు జీవించి ఉన్న శరీరం యొక్క పాజిటివ్ శక్తిని పీల్చటం ప్రారంభిస్తుంది. ఇక్కడ మృతుడి శయ్య అంటే మంచం, వస్త్రాలు మరియు ఆభరణాలు ధరించకూడదు. ఎందుకంటే వాటిలో మరణ కణాలు దాగి ఉంటాయి. ఆత్మకు మరో శరీరం దొరికే వరకు లేదా అది పితృలోకం చేరే వరకు అది ఈ వస్తువుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దీనిని ప్రేత బాధ ప్రారంభం అని భావిస్తారు. ఇప్పుడు మాట్లాడదాం బిడ్డ, అత్యంత ముఖ్యమైన విషయం బట్టల గురించి. మనిషి మొత్తం జీవితంలో బట్టలకు ఎంత ఇష్టం ఉంటుంది. కొత్త చీరలు, ఖరీదైన కోట్లు మరియు సూట్లు. కానీ మరణం తర్వాత వాటిని ఏం చేయాలి బాబా అని నువ్వు అడిగితే బట్టలను 3 వర్గాలుగా విభజించాలి బిడ్డ. మొదటి వర్గం, మనిషి మరణ సమయంలో ధరించి ఉన్న బట్టలు ఉంటే ప్రాణం పోయే సమయంలో శరీరంపై ఉన్న వస్త్రాలు, ఈ బట్టలను అత్యధికంగా కలుషితమైనవిగా భావిస్తారు. వాటిని మరణ సంక్రమణం మరియు మరణ భయంతో వచ్చిన ఆ చివరి చెమట బొట్టు ఉంటాయి అందులో. ఇక్కడ శాస్త్రం కూడా చెబుతోంది, ఆ బట్టలను ఎన్నటికీ ఇంటికి తీసుకురాకూడదు. వాటిని శ్మశాన వాటికలోనే వదిలేయాలి లేదా కాల్చివేయాలి. నువ్వు చూసి ఉంటావు, శ్మశాన కార్మికులు ఆ బట్టలను తీసుకుంటారు లేదా చితి దగ్గరే విసిరేస్తారు. తప్పుగా కూడా ఈ బట్టలను మళ్ళీ ఉతికి ఉపయోగించే ప్రయత్నం చెయ్యకండి. ఇది నేరుగా యమరాజును ఇంటికి పిలుచుకున్నట్లే. రెండవ వర్గం, మృతుడు చాలా ఇష్టపడే బట్టలు, అతను తరచూ ధరించేవి. ఉదాహరణకు ఏదో ఒక ప్రత్యేక శాలవ, కుర్తా లేదా ఒక చీర. ఈ బట్టల్లో ఆ వ్యక్తి మోహం అత్యధికంగా ఉంటుంది. ఈ బట్టలను దానం చెయ్యాలి బిడ్డ. కానీ దానం ఎవరికి? ఇది చాలా ముఖ్యం. ఎప్పటికీ కూడా ఈ బట్టలను తమ కుటుంబంలోని మరో సభ్యుడికి, సోదరులు, సోదరుని మనులకు లేదా పిల్లలకు ఇవ్వకూడదు. ఎందుకంటే రక్త సంబంధం ఉండటంతో ఆత్మ యొక్క అనుబంధం త్వరగా ఏర్పడిపోతుంది. ఈ బట్టలను ఏదో పేదవాడికి, అవసరం ఉన్నవాడికి లేదా మృతుడితో ఎలాంటి సంబంధం లేనివాడికి, ఆ వ్యక్తికి దానం చేయాలి. దానం చేసే ముందు ఈ బట్టలను బాగా ఉతకటం, ఎండలో ఆరబెట్టడం మరియు గంగాజలం చల్లటం అవసరం. ఏదో అపరిచితుడు ఆ బట్టలను ధరించి సంతోషంగా నీకు ఆశీర్వాదం ఇస్తే ఆ ఆశీర్వాదం ఆ ఆత్మకు చేరుతుంది. ఆ అపరిచితుడి సంతోషం ఆ ఆత్మ మోహాన్ని తెంచడంలో సహాయపడుతుంది. ఆత్మ చూస్తుంది నా వస్తువు ఎవరికో ఉపయోగపడుతుందో మరియు క్రమంగా దాని మీద మోహం కూడా తొలగిపోతుంది. మూడవ వర్గం, కొత్త మరియు ధరించని బట్టలు. చాలాసార్లు అల్మరాలో ఎప్పుడు ధరించని బట్టలు ఉంటాయి. వాటిని ఏం చేయాలి బాబా అంటే, వాటిని మృతుడి చెమట లేదా వాసన లేకపోతే కుటుంబ సభ్యులు ఉపయోగించవచ్చు. కానీ మనసులోని భ్రమను తొలగించడానికి వాటిని కూడా ఒక్కసారి గంగాజలంతో పవిత్రం చేసుకుని కొన్ని రోజులు ఎండలో ఉంచాలి. సూర్యకాంతి ప్రతి రకమైన నెగిటివ్ శక్తిని, చెడు శక్తిని నాశనం చేస్తుంది. కానీ గుర్తుంచుకో బిడ్డ, బట్ట చాలా పాతదైతే, చిరిగిపోయి ఉంటే దానం చేయటం వల్ల లాభం లేదు. చెత్తను దానం చేయటం మహాపాపం. అలాంటి బట్టలను నీటిలో వదిలేయాలి లేదా నేలలో పూడ్చిపెట్టాలి లేదా కాల్ చేయాలి. వాటిని ఇంట్లో రద్దీలాగా పోగు చేసి ఉంచటం దరిద్రాన్ని ఆహ్వానించటమే. ఇప్పుడు ఆ వస్తువు మీద దానిపై అత్యధిక ప్రమాదం ఉంది.
ఇక మంచం. ఇక్కడ మంచం అంటే ఒక గొప్ప మహత్వం చెప్పబడి ఉంది బిడ్డ. మంచం దానం అంటే గొప్ప మహత్వం చెప్పబడి ఉంది. మంచం అనేది మనిషి తన జీవితంలో ఇక్కడ 1/3 భాగం గడిపే చోటు ఇక్కడే. 30 భాగం ఇక్కడే ఈ మంచం మీదనే గడిపేస్తూ ఉంటాడు. అతను సుఖ దుఃఖాలు చూశాడు మంచం మీదే. అక్కడే కలలు కన్నాడు. మరియు బహుశా అక్కడే చివరి శ్వాస కూడా విడిచాడేమో. మంచంలో మనిషి శక్తి అత్యంత లోతుగా చేరిపోయి ఉంటుంది. 2 రకాల మంచాల గురించి ఇక్కడ చెప్పాలి బిడ్డ. మొదటిది, వ్యక్తి మరణించిన మంచం. ఎవరైనా ఇంట్లో ఏదైనా ఒక పలక లేదా ఒక చాప లేదా ఒక పరుపు మీద చనిపోతే ఆ మంచాన్ని మహా అశుద్ధమైనదిగా భావిస్తారు. దాన్ని ఇంట్లో ఉంచటం నిషిద్ధం. విజ్ఞానం కూడా అంగీకరిస్తోంది. మరణ సమయంలో శరీరం నుంచి అనేక రకాల బ్యాక్టీరియా మరియు ద్రవాలు విడుదలై ఆ పరుపు లోపలికి వెళ్తాయి. కానీ ఆధ్యాత్మిక దృష్టిలో ఆ చోటు మరణ ద్వారం అవుతుంది. ఆ పరుపుని, ఆ చాపని మరియు ఆ దిండును వెంటనే ఇంటి నుంచి బయటకు తీసేయాలి. ఇక్కడ గరుడు పురాణం చెప్తోంది, దాన్ని ఎవరికో ఒకరికి దానం చేయాలి. అతను తీసుకోకపోతే దాన్ని నాశనం చెయ్యాలి. ఆ వ్యక్తి, ఆ మంచం మీద మళ్ళీ నిద్రించే వ్యక్తి ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండలేడు. అతనికి భయంకర కలలు వస్తాయి, నిద్ర పట్టదు, మరియు క్రమంగా అతని జీవశక్తి తగ్గిపోతుంది. రెండవది, మృతుడు రోజు నిద్రించే మంచం, కానీ మరణం అక్కడ జరగలేదు. ఉదాహరణకి ఆసుపత్రిలో మరణం జరిగింది. ఈ మంచం గురించి ప్రజలు తరచూ సందిగ్ధంలో ఉంటారు. మొత్త బలంగా పడేయాలా, దాన్ని ఏదైనా చెయ్యాలా అని అవసరం లేదు. మంచము, చాపలు, దిండ్లు మరియు పరుపు, ఆ కవర్లు మార్చేయండి. ఇక చెక్క అయితే దాన్ని ఉప్పు నీటితో కడిగి తుడిచి ఎండలో ఆరబెట్టి శుద్ధి చేసి ఉపయోగించుకోవచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఈ పరుపు మార్చటమే మంచిది. ఎందుకంటే నువ్వు నిద్రిస్తున్నప్పుడు నీ అవచేతన మనసు మేల్కొని ఉంటుంది. ఆ పరుపులో మృతుడి తరంగాలు ఉంటే అది నీ కలల ద్వారా నీతో సంప్రదించి మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. మరియు ఈ సంప్రదింపు జీవించి ఉన్న మనిషికి భయంకరంగా ఉండొచ్చు. ఇక్కడ ఈ శయ్య ఏదైతే ఈ మంచం ఉందో లేదా ఈ పరుపు ఉందో 13వ రోజు లేదా 11వ రోజు కొత్త మంచం దానం చెయ్యటం మంచిది. అందులో కొత్త పరుపు, కొత్త చాప, కొత్త దిండు మరియు ఒక లోట నీరు కూడా ఉంచి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం మంచిది. ఈ నమ్మకం ఎందుకు బాబా అంటే, యమలోక మార్గంలో చనిపోయిన వారి ఆత్మకు విశ్రాంతి కోసం మంచం అవసరం అవుతుంది. ఆ ప్రయాణంలో అవసరం. నువ్వు ఇక్కడ మంచం దానం చేస్తే అక్కడ ఆ వణుకుతున్న ఆత్మకి, ఆ అలసట తీరుతున్న ఆత్మకి సుఖ నిద్ర లభిస్తుంది. నువ్వు ఈ దానం చెయ్యకపోతే ఆత్మ అశాంతిగా తన పాత మంచాన్ని వెతుక్కుంటూ తిరిగి ఇంటికి వస్తుంది. ఇప్పుడు మాట్లాడదాం బిడ్డ ఆభరణాల గురించి. దానిపై అత్యధిక కొట్లాటలు జరుగుతాయి. బంగారము, వెండి, వజ్రాలు, ముత్యాలు వీటిని కూడా పడేయాలా? కాదు బిడ్డ. ఇక్కడ విషయం ఏంటి తెలుసా? లోహాల శక్తి వేరు. బంగారాన్ని చాలా శుద్ధ మరియు పవిత్ర లోహంగా భావిస్తారు. బంగారంలో ఆ శక్తి ఉంటుంది. ఆ నెగిటివ్ శక్తిని గ్రహించదు. బదులు ఈ బంగారం బృహస్పతికి, గురువుకు కారకం. ఇది జీవితం మరియు సమృద్ధి ఇస్తుంది. అందుకే మృత వ్యక్తి బంగారం ఆభరణాలు మీరు ఉంచుకోవచ్చు, ధరించవచ్చు. కానీ ఒక షరత్తు ఉంది బిడ్డ. ఆ షరతు మీదనే దీన్ని ధరించాలి. వాటిని శుద్ధి చెయ్యాలి. శుద్ధీకరణకు 2 మార్గాలు ఉన్నాయి. మొదటి మార్గం, బంగారం కళాకారుడి దగ్గరికి వెళ్ళి ఆ ఆభరణాలను కరిగించి కొత్తవి చేయించటం. బంగారం అగ్నిలో తప్పించగానే దాని పాత జ్ఞాపకాలు మరియు శక్తి నాశనం అవుతాయి. అది కొత్తగా అవుతుంది. రెండవ మార్గం, కరిగించటం ఇష్టం లేకపోతే పసుపు నీటిలో మరియు గంగాజలంలో 24 గంటల పాటు ముంచి ఉంచటం. తర్వాత వాటిని నీ కులదైవం లేదా నీ ఇష్టదైవం పాదాలకు సమర్పించటం, ప్రార్థించటం. తండ్రి, ఈ ఆభరణంలో ఉన్న మోహం లేదా బంధనాన్ని తొలగించి దీన్ని మాకు శుభకరంగా అందివ్వు అంటూ అప్పుడు దాన్ని ధరించు. కానీ గమనించు బిడ్డ, ఆభరణాల్లో విలువైన రాళ్ళు లేదా రత్నాలు ఉంటే, నీలం, పచ్చ లేదా వజ్రం అయితే చాలా జాగ్రత్త పాటించాలి. రత్నాల్లో శక్తిని పీల్చే సామర్థ్యం బంగారం కంటే 1000 రెట్లు ఎక్కువ. మృతుడు ఏదైనా ఉంగరం ధరించి ఉండి అతను చాలా దుఃఖంలో లేదా అనారోగ్యంలో ఉంటే ఆ రత్నంలో ఆ దుఃఖం మరియు రోగం రికార్డ్ అయిపోయి ఉంటుంది. నువ్వు అదే ఉంగరం ధరిస్తే ఆ రోగం మరియు దురదృష్టం నీ జీవితంలో కూడా వస్తుంది. అందుకే పాత రత్నాలను లేదా తీసి విసర్జన చెయ్యి. లేదా ఈ రత్నాల గురించి తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాటిని పరిశీలించు.
అత్యాశలో పడి ఎప్పుడూ మృతులకు సంబంధించిన రత్నాలను నేరుగా ధరించుకో, అది విషం తాగినట్లే అవుతుంది. ఇంకో వస్తువు ఉంది బిడ్డ, దాన్ని ప్రజలు తరచూ కూడా జ్ఞాపకంగా ఉంచుకుంటూ ఉంటారు, అది గడియారం. ఇక్కడ గడియారం అంటే మృత వ్యక్తి గడియారం ధరించటాన్ని చాలా అశుభంగా భావించాలి. ఎందుకంటే గడియారం కేవలం సమయం చెప్పదు, అది మనిషి సమయం, అంటే అతని కాలంతో ముడిపడి ఉంటుంది. ఆ గడియారాన్ని అతను తన చేతి మీద బిగించి ఉంటాడు. అది అతని పల్స్ తో నడుస్తుంది, అతని నాడితో నడుస్తుంది. అతని ప్రతి సుఖం, ప్రతి దుఃఖం మరియు అతని గుండె చప్పుళ్ళు ఆ గడియారంతో ముడిపడి ఉంటాయి. మనిషి చనిపోతే అతని సమయం ముగిసిపోతుంది, అతని కాలచక్రం ఆగిపోతుంది. నువ్వు ఆ ఆగిపోయిన సమయాన్ని నీ చేతి మీద బిగిస్తే ఇది నీ ప్రగతిని ఆపవచ్చు. అందరూ చెప్తారు, నాన్న గడియారం ధరించినప్పటి నుంచి నా పని ఏమీ జరగటం లేదు అని చాలా మంది చెప్పటం విని ఉంటావు. ప్రతిదీ ఆగిపోయింది. ఇది ఆ నెగిటివ్ ప్రభావం ఫలితమే. గడియారం మనిషి జీవిత యాత్రకు ప్రతీక. అది ఇప్పుడు పూర్తయింది. దాన్ని తన దగ్గర ఉంచుకోవటం ఆ పాత శక్తిని బలవంతంగా తన ప్రస్తుతంలోకి లాగటమే. అయితే గడియారాన్ని ఏం చెయ్యాలి బాబా అంటే, దాన్ని దానం చెయ్యి, లేదా ఇంట్లో ఏదో ఒక డబ్బాలో జ్ఞాపకంగా ఉంచుకో. కానీ దాన్ని నడుస్తున్న స్థితిలోకి తీసుకువచ్చి నీ చేతి మీద మళ్ళీ లేదా ఇంటి గోడ మీద వేలాడతీయకు. మృతుడి గడియారం ఆగిపోవటమే మంచిది. దాన్ని మళ్ళీ నడపటానికి ప్రయత్నం చెయ్యకు. చాలాసార్లు జరిగి ఉంటుంది బిడ్డ, అంతా దానం చేసిన తర్వాత కూడా మృతుడు కలలో వస్తాడు. కలలో చలికి వణికిపోతూ ఉంటాడు, లేదా నగ్నంగా కనిపిస్తాడు. నీకు అలాంటి కల వస్తే అర్థం చేసుకో, నువ్వు దానం చేసిన వస్తువులు అతనికి ఇంకా చేరలేదు. నువ్వు దానం చేసిన వ్యక్తి తప్పు వ్యక్తికి నువ్వు దానం చేశావు అని. అతడు హక్కుదారుడు కాదు. ఆ దానం అందుకోవటానికి అతనికి అర్హత లేదు. అర్హత ఉన్న వ్యక్తికి దానం ఇస్తే అక్కడ నీ పితృదేవతలు అందరూ సుఖంగా ఉంటారు. ఆ దానాన్ని స్వీకరిస్తారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు. అలా హక్కుదారుడు కాదు, లేదా దానం చేసే సమయంలో మనసులో భక్తి లేదు, అందుకే వాళ్ళకు చేరలేదు. ఇక్కడ ఒక కథ వస్తుంది బిడ్డ. ఒక ప్రేతుడు తన కొడుకుతో అంటాడు, బిడ్డ, నా మంచాన్ని ఇంట్లో ఉంచుకున్నావు, కానీ నేను ఇక్కడ ఆకాశంలో చలి మరియు వేడిలో కాలుతున్నాను, నా భాగం నాకు ఇవ్వు. ఈ కళ ఒక సంకేతం ఆత్మ అడుగుతుంది బిడ్డ. అలాంటప్పుడు వెంటనే ఏదో అమావాస్య రోజు లేదా పితృపక్షంలో బట్టలు మరియు మంచం మళ్ళీ దానం చేయాలి. ఇంకో విషయం గమనించదగ్గది, కొన్నిసార్లు అల్మరా తెరిచినప్పుడు మృతుడి బట్టల నుంచి వింత సుగంధం వస్తుంది. అక్కడ ఏ అత్తరు లేదు, ఏ పన్నీరు లేదు, ఏ సుగంధ ద్రవ్యము లేదు, అయినా వాసన వస్తుంది. అంటే బట్టలు తమ స్థానం నుంచి కదిలినట్లు కూడా కనిపిస్తాయి అక్కడ. అలా జరిగితే భయపడుకో, ఇది సంకేతం. ఆ ఆత్మ ఇంకా మోహంలో చిక్కుకొని తన బట్టలను వెతుక్కుంటోంది. అలాంటప్పుడు ఇంట్లో గాయత్రి మంత్రం జపించు, ధూపం వెలిగించు, మరియు ఆ బట్టలు ఏవైతే ఉన్నాయో వాటికి చేతులు జోడించి, ఇది ఇప్పుడు మీవి కాదు, మీరు మీ కొత్త యాత్రకి వెళ్ళండి, మమ్మల్ని క్షమించండి, మరియు ఈ బట్టలను వెంటనే ఇంటి నుంచి తొలగించి ఎవరికైనా దానం చెయ్యి. ఆ బట్టలు ఇంట్లో ఉన్నంత కాలం ఆత్మకు విముక్తి లభించదు బిడ్డ. మరణం తర్వాత మరి బూట్ల గురించి, చెప్పుల గురించి ఏం చెయ్యాలి, ఇది ఒక ప్రశ్న ఉంటుంది. దాన్ని చాలా మంది తరచూ మర్చిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ తెలుసుకోవాలి, కాళ్లను శరీరం యొక్క అతి కింద భాగంగా భావిస్తారు, మరియు అంత నెగిటివ్ శక్తి కాళ్ళ ద్వారానే భూమిలోకి వెళ్తుంది. బూట్లు మరియు చెప్పులు మనిషి పోరాటం, అతని పరుగులు మరియు అతని అలసట నిండి ఉంటాయి. ఇక్కడ మృత వ్యక్తి బూట్లు మరియు చెప్పులు ఇంట్లో ఉంచటం దారిద్ర్యం మరియు పోరాటాన్ని పిలుచుకున్నట్లే అవుతుంది తల్లి. నువ్వు చూసి ఉంటావు, చాలా మంది అంటూ ఉంటారు, మరణం జరిగినప్పటి నుంచి ఇంట్లో వ్యాపారం ఆగిపోయింది, ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి. దీనికి కారణం మృతుడి బూట్లు, ఇంకా ఇంటి ప్రధాన ద్వారం దగ్గర లేదా చెప్పులు పెట్టే అక్కడ వాళ్ళవి ఉండటం. అది వారి ఆగిపోయిన యాత్రకు ప్రతీక. ఆ బూట్లను వెంటనే ఇంటి నుంచి బయటకు తీసేయాలి. ఏదో పేద కార్మికుడికి దానం చెయ్యి. దాని ద్వారా బూట్లు నడుస్తూ ఉంటాయి. ఆ బూట్లు ఎవరి కాళ్ళల్లో ధరించి నడిచినప్పుడు ఆత్మకు కూడా గతి లభిస్తుంది. కానీ వాటిని ఇంట్లో అలంకరించి ఉండటం వాటిని ఆపటమే. ఇంకో వస్తువు ఉంది, దానికి నువ్వు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అది ఫోటోలు. మరణం తర్వాత తరచూ గోడ మీద మృతుడి పెద్ద ఫోటో వేలాడదీస్తూ ఉంటారు మరియు దానిపై మాల వేస్తారు. అది భావన ప్రకారం సరైనది, కానీ వాస్తు ప్రకారం దాని దిశ చాలా ముఖ్యం. జీవించి ఉన్నవారి ఫోటోలతో మృత వ్యక్తి ఫోటో ఎప్పుడు వేలాడదీయకూడదు. దీనివల్ల జీవించి ఉన్నవారి ఆయుష్ తగ్గుతుంది బిడ్డ, మరియు ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.
మృత వ్యక్తి ఫోటో ఎల్లప్పుడూ దక్షిణ దిశ గోడ మీద వేలాడదీయాలి. ఎందుకంటే దక్షిణ దిశ యమరాజు దిశ, పితరుడి దశ. అయితే నువ్వు దాన్ని ఉత్తరం లేదా తూర్పు గోడ మీద వేలాడదీస్తే ఇంట్లో దేవతల వాసం తగ్గిపోతుంది మరియు నెగిటివిటీ పెరుగుతుంది. ఒక విషయం గుర్తుంచుకో, ఫోటోలో మృతుడి ముఖం సౌమ్యంగా మరియు చిరునవ్వుతో ఉండాలి. ఏదైనా ఫోటోలో అతని అనారోగ్యంతో లేదా దుఃఖంగా కనిపిస్తే దాన్ని వెంటనే తొలగించు. ఎందుకంటే ఫోటో నుంచి వెలువడే తరంగాలు మొత్తం ఇంటి వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. తరచూ ప్రజలు అడుగుతూ ఉంటారు, వారి పెన్ను కానీ కళ్ళజోడు కానీ వాళ్ళ డైరీ కానీ ఉంచుకోవచ్చా, వాడుకోవచ్చా బాబా అంటూ. ఈ వస్తువులు నేరుగా శరీరంతో సంపర్కంలో తక్కువగా వస్తాయి మరియు వాటితో భౌతిక అనుబంధం ఎక్కువగా ఉంటుంది. నీ తండ్రి లేదా నీ తాత ఏదైనా రచయిత అయితే, విద్వాంసుడైతే వారి పెన్ను తీసుకోవటం నీకు ఆశీర్వాదం జరగవచ్చు, వాళ్ళ ఆశీర్వాదంగా ఇవ్వవచ్చు. ఎందుకంటే దానిలో వారి విద్య శక్తి ఉంది. ఇంకా కళ్ళజోడు కళ్ళ దోషాన్ని తొలగించడానికి ఇది ఒక రోగం ప్రతీక. దాన్ని దానం చెయ్యటమే మంచిది. దాని ద్వారా ఎవరికో దృష్టి లభిస్తుంది. తమ కళ్ళ మీద ఎవరి కళ్ళజోడు పెట్టుకోవటం విజ్ఞానం ప్రకారం కూడా తప్పు మరియు శక్తి ప్రకారం కూడా ఇది తప్పు. మరణం తర్వాత ఇంటి శుద్ధి ఎలా చెయ్యాలి అంటే, ఇక చనిపోయిన ఆ వ్యక్తి శరీరం వెళ్ళిపోయాక అంత్యక్రియలు జరిగిన తర్వాత ఇంట్లో ఉప్పు నీటితో తుడవటం, కడగటం చాలా అవసరం. ఉప్పులో నెగిటివ్ శక్తిని పీల్చే అత్యధిక శక్తి ఉంటుంది. అప్పుడు గోమూత్రం మరియు గంగాజలం మొత్తం ఇంట్లో చల్లాలి. మూలల ధూపం చూపించాలి. మరియు అతి ముఖ్యం ఇక్కడ, తదుపరి 13 రోజుల్లో ఏ శుభకార్యం లాంటివి ఇంట్లో అస్సలు చేయకూడదు. ఇది ఒక శోక సమయం కాదు, కానీ ఆత్మ సమయం, ఆత్మయాత్ర సమయం. ఈ రోజుల్లో ఇంటి వాతావరణం శాంతంగా మరియు సాత్వికంగా ఉంటే ఆత్మకు పైకి వెళ్ళటం అంత సులభం అవుతుంది. ఇంట్లో గట్టిగా ఏడవటం లేదా కొట్లాటలు, అరుపులు, ఏడుపులు ఉంటే అది గందరగోళానికి గురవుతుంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అయోమయంలో పడిపోతుంది. ఇల్లు వదిలి పోవాలి అంటే కంగారు పడిపోతుంది, వెళ్ళలేదు. కాబట్టి జాగ్రత్త. ఇది అన్ని విధాలుగా కూడా చాలా అవసరం. ఇది ఒక లోతైన మనస్తత్వం మరియు ఆధ్యాత్మిక విజ్ఞానం కూడా. నువ్వు మృతుడి సామాను ఇంటి నుంచి తొలగించినప్పుడు నువ్వు నిజంగా మన మనసును సిద్ధం చేస్తున్నావు ఆ సత్యాన్ని అంగీకరించడానికి. అతను ఇప్పుడు లేడు. వారి వస్తువులు కళ్ళ ముందు ఉన్నంతసేపు మనసు మళ్ళీ గతంలోకి వెళ్తుంది. మనసుకి దుఃఖం కలుగుతుంది మరియు నీ దుఃఖం ఆ ఆత్మను కూడా దుఃఖపెడుతుంది. అంటుంటారు కదా, నీ కన్నీళ్లు ఆ ఆత్మకు ఇనుప గొలుసులుగా మారి దాన్ని ముందుకు వెళ్ళనివ్వవు. నువ్వు వారి సామాను దానం చేసినప్పుడు నువ్వు ఆ గొలుసును తెంపుతావు. నువ్వు వారితో చెప్తావు, నేను నిన్ను ప్రేమిస్తాను కాబట్టి నిన్ను ముక్తులను చేస్తున్నాను, వెళ్ళండి మీ కొత్త యాత్రకు చివరిగా వెళ్ళండి. నేను చివరిగా చెప్పాలనుకుంటున్నది ఇదే. వస్తువులను పట్టుకొని ఉంచటం ప్రేమ కాదు. ప్రేమ అంటే విముక్తి ఇవ్వటం. పిల్లవాడు పెద్దవాడైనప్పుడు తల్లిదండ్రులు అతన్ని ఇంటి నుంచి స్కూల్ లేదా విదేశాలకు పంపుతారు. దానివల్ల అతని భవిష్యత్తు ఏర్పడుతుంది. అదే విధంగా మన ప్రియులు, మన ఇష్టమైన వాళ్ళు శరీరం వదిలి వెళ్ళినప్పుడు మనం వారి ఆత్మను విముక్తులను చేయాలి. దాని ద్వారా తదుపరి జన్మ మెరుగుగా ఉంటుంది. వారి పాత బట్టలని, వస్తువులని రొమ్ములకు హత్తుకుని ఏడవటం వల్ల మీరు వారిని కూడా ఏడిపిస్తారు మరియు వాళ్ళని వాళ్ళు అనారోగ్యానికి గురి చేసుకునే విధంగా చేస్తారు. వారి జ్ఞాపకాల్లో, బట్టల్లో కాదు, మీ హృదయంలో ఉండాలి. వారి సంస్కారాలు, వారిచ్చిన బోధనలు, వారి ప్రేమ, ఇది నిజమైన ఆస్తి. దీన్ని ఏ అగ్ని కాల్చలేదు, ఏ దొంగ చోరీ చేయలేడు. కాబట్టి ఈ రోజే నీ ఇల్లు చూడు బిడ్డ. ఏదైనా సామాను సంవత్సరాలుగా కేవలం తాతగారిది, నాన్నగారిది అని పడి ఉంటే, అది కుళ్ళిపోతూ ఉంటే, చెడిపోతూ ఉంటే దాన్ని గౌరవంతో విసర్జన చేయి లేదా దానం చేసే, ఇల్లు ఖాళీ చేసే. దానివల్ల కొత్త పాజిటివ్ శక్తి ఇంట్లోకి వస్తుంది. మరియు నువ్వు అజ్ఞానం నుంచి ఇప్పటి వరకు ఏదో మృత వ్యక్తి బట్టలు ధరించి ఉంటే భయపడకు. ఈరోజు వాటిని తీసేయి. ఇప్పుడే ఉప్పు నీటితో స్నానం చేసి భగవంతుణ్ణి క్షమాపణ కోరుకో. ఇక్కడ ప్రతి నెగిటివిటీని కూడా ఈ భగవన్నామస్మరణ కోసేస్తుంది. ఇక్కడ మరణం అంటే అంతం కాదు, వెళ్ళిపోయినది మళ్ళీ వస్తుంది ఏదో ఒక కొత్త రూపంలో, ఏదో ఒక కొత్త ఉత్సాహంతో. దాన్ని వెళ్ళనివ్వు. ఈ వీడియో నీ కళ్ళ నుంచి మూఢనమ్మకం తొలగిస్తుంది. నీ కళ్ళ నుంచి మూఢనమ్మకం రాదు, కానీ అజ్ఞానం యొక్క పొరలు తొలగించి ఉంటే నీకు అనిపిస్తే, ఈ రోజు నీకు నీ జీవితం మరియు మరణ చక్రం గురించి ఏదో లోతైనది తెలుసుకున్నట్లయితే ఈ జ్ఞానాన్ని నువ్వు నీ దగ్గరే పరిమితం చేసుకోకు. దీన్ని నీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, బంధువులతో ఖచ్చితంగా పంచుకో. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఈ సమస్య ఉంది. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరి మరణం జరిగి ఉంటుంది. నువ్వు ఈ ఒక్కటి పంచుకోవటం వల్ల పితృదోషం మరియు ప్రేత బాధ నుంచి వాళ్ళని నువ్వు కాపాడిన దానివి అవుతావు. మరియు నువ్వు కోరుకుంటే ఇక్కడ ఏదైనా కూడా చెయ్యొచ్చు బిడ్డ.
మనసు ఉంటే మార్గం ఉంటుంది కదా, కాబట్టి జాగ్రత్త అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబాయ్ గారి మరొక సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.